చంద్రగిరిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా చెవిరెడ్డి సొంత రాజ్యాంగం నడుస్తోందని వికృత చేష్టలు వింత ఆలోచనలతో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి ఆరోపించారు. తిరుపతి రూరల్ మండలం మంగళం పంచాయతీలో మంగళవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా పులివర్తి నాని చిత్రాలతో ఉన్న పోస్టర్స్ ను కార్యకర్తలు సొంత ఇళ్లకు వేసుకున్నారు. దీంతో పంచాయతీ అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వాటిని తొలగించారు. సమాచారం అందుకున్న పులివర్తి సుధారెడ్డి పంచాయతీ కార్యాలయంకు చేరుకుని ఎందుకు తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. సుమారు 2 గంటల పాటు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్ష పార్టీలకు మరో న్యాయమా అంటూ పులివర్తి సుధారెడ్డి నిలదీశారు. కనీసం సీఎంకు గౌరవం కూడా ఇవ్వకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరుతో నియోజకవర్గ వ్యాప్తంగా సిమెంట్ బిల్లులు వేసుకున్నా పట్టించుకోని అధికారులు తెలుగుదేశం పార్టీ పోస్టర్స్, బ్యానర్లు కనిపిస్తే తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. ఎందుకు తొలగించారో రిటర్న్ గా తెలియజేస్తే నిరసన విరమిస్తామని ఆమె భీష్మించుకున్నారు. తర్జన భర్జనలు పడిన అధికారులు చివరకు రిటర్న్ గా తెలియజేశారు. దానికి జీవో కాపీ జత చేయాలని ఆమె కోరటంతో అధికారులు తలలు పట్టుకున్నారు. మరో గంట పాటు ఆలస్యం చేసి చివరకు జీవో కాపీని ఇవ్వటంతో ఆమె నిరసన విరమించారు. ఓ ప్రముఖ జర్నలిస్ట్ పంచాయతీ సెక్రటరీ ఇచ్చిన జీవో కాపీలోని అంశాలను ప్రస్తావిస్తూ పంచాయతీ కార్యాలయం ఎదుట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోటోను చూపిస్తూ ఈ జీవో వాళ్లకు వర్తించదా అని ప్రశ్నించారు. దీంతో కొందరు వైసీపీ నాయకులు జర్నలిస్టుపై దాడికి ఎగబడ్డారు. పోలీసులు అడ్డుకోవడంతో సమస్య సద్దుమణిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. చట్ట ప్రకారము ఫ్లెక్సీలు, బ్యానర్లు కడితే పర్మిషన్ తీసుకోవాలి, ట్యాక్స్ కట్టుకోవాలి. దానికి మేము ఎక్కడ ఫ్లెక్సీలు కానీ, బ్యానర్లు కానీ, గాలిలో ఎగిరే జెండాలు కానీ ఏమీ చేయలేదు. మా ఇళ్ళకి మేము వేసుకుంటా ఉన్నాం. దాన్ని తీయడానికి పర్మిషన్ లేదు. ఇప్పుడు అందుకనే సెక్రటరీ గారు లేదు ఏదో ఉంది, మీరు ఏదో వేసుకోకూడదు అన్నారు. అది ఏదో రిటర్న్గా రాసి ఇచ్చేయండి అని చెప్తాను. ఎక్కడ ఏ చరిత్రలో, ఏ చట్టంలో, ఏ రాజ్యాంగంలో, ఏ ఐపీసీ సెక్షన్ కింద సొంత ఇళ్ళకి మా ఇష్ట ప్రకారం మేము పెయింట్ వేసుకోవడానికి, అది పార్టీ పెయింట్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, షాప్ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, రాజకీయం కావచ్చు, కోడ్ అమలు కానంత వరకు ఎవ్వరూ అబ్జెక్షన్ చేయడానికి లేదు. దాన్ని సపోర్ట్ చేయడానికి 100 చట్టాలు ఉంది. వీళ్ళు అంటున్నారు మాకేదో చట్టం ఉంది, మీరు పెయింటింగ్ కూడా వేయకూడదు మీ సొంత ఇంట్లో అనేసి. అది రైటింగ్లో ఇమ్మంటా ఉన్నాం. గంట నుంచి కూర్చుని ఉన్నాం. ఈరోజు మా లోకేష్ బాబు గారి బర్త్డే కూడా కేక్ కటింగ్ కూడా జరగకుండా ఇక్కడ కూర్చున్నాం. సో ఇక్కడికే కేక్ తీసుకురమ్మన్నాం. ఎందుకంటే ఇంకా 3 నెలలు ఎలక్షన్ ఉంటే ఇది అందరికీ వర్తిస్తుంది. అందరు పర్మిషన్ తీసుకోవాలా, అందరికీ వర్తిస్తుంది. ప్రతి గోడకి, ప్రతి మండలానికి వర్తిస్తుంది. ప్రతి చోట ఇట్లా వాళ్ళు మేము సోదరులాగా ఉండాలి. ఎందుకంటే నాయకులు బాగానే ఉంటారు, రేపు కార్యకర్తలే ఒకరి ముఖాలు ఒకరు చూసుకునేది. వాళ్ళు కొట్లాడుకోవడం ఇష్టం లేదు. వాళ్ళు ఏదో చట్టం ఉందన్నారు, ఆ చట్టం ఏదో రైటింగ్లో సెక్రటరీ గారిని రాసిమంటా ఉన్నాం. రేపు 7 మండలాల్లో కొట్లాడుకోవడానికి కుదరదు కదా రోజు. యాక్చువల్గా అలాంటి చట్టాలే లేవు. వాళ్ళు ఏదో ఇస్తామంటున్నారు, ఇస్తే మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుంటాం.